ప్రజలు తిరస్కరించిన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. జగన్ మీటింగ్ కి వెళ్లకూడదని మత్స్యకారులు కట్టుబాటు చేసుకుంటే ప్రకాశం జిల్లా నుంచి జనాన్ని నెల్లూరు మీటింగ్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు కట్టిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడా పోర్టు కట్టకూడదని వైఎస్ఆర్ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జీవోలు రద్దు చేయడం వల్లనే రామయ్యపట్నం పోర్టు, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగాయని చెప్పారు. డోనాల్డ్ చంద్రన్ గారికి ఇంటర్నేషనల్ రాష్ట్ర కమిటీ నుంచి చిరు సత్కారం. టౌన్లో కూడా ఏ సంస్థలో కానీ ఏ వ్యవస్థలో లేని విధంగా రోజుకు ఒక ఉద్యోగి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో 30% ఫిట్మెంట్ వచ్చిన తర్వాత సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు వచ్చాయని చెప్పేసి ఇవాళ గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. అసలు మాజీ ముఖ్యమంత్రి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అర్థం కాదు. ఎందుకు వెళ్ళాడు? ఆయన ఏం చేయడానికి వెళ్ళాడు? ఇక్కడ మేము అటోనామస్ మేము బోర్డు తీసుకొస్తే ఆయన ఎందుకు చేయడానికి వెళ్ళాడు? అక్కడ ప్రజలు తిరస్కరించిన నిస్సిగ్గుగా పోయి రాగద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలకు వెళ్తున్నాడు. ఆయన ఎందుకు వెళ్ళింది? అక్కడ అయోమయం ఉంది. మత్స్యకారులు ఆయన మీటింగ్కి వెళ్ళకూడదు, అక్కడ బాయ్కాట్ చేసి వాళ్ళు దురా చేసుకుంటారు. దాన్ని బట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో ఇక్కడ నుంచి మత్స్యకారులు కావాలని తీసుకెళ్ళేసి మాట్లాడించుకుంటున్నాడు. అక్కడ మా ప్రాంతం నుంచి కూడా ఒక 50 మందిని తీసుకెళ్లారు. మత్స్యకారులు కాదు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడి నుంచి జనాలు రావట్లేదని చెప్పి ప్రకాశం జిల్లా తీసుకెళ్ళిన అవసరం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి మీటింగ్కి వెళ్ళకూడదని వాళ్ళు జురా వేసుకున్నారు. నువ్వు వద్దాయా, మాకేం అవసరం లేదు, మాకు ఎలా చేద్దాం, మాకు ప్రభుత్వం బాగానే చేస్తామని చెప్తున్నారు. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు వచ్చినా ఎక్కడ రెండో పోర్టు కట్టకూడదు, ఫిషింగ్ హార్బర్ కట్టకూడదు. మీ నాన్న జీవో ఇచ్చాడు. 2014లో మేము వచ్చి ఆ జీవోలు రద్దు చేసి రామాయపట్నం పోర్టు కోసం జువల్ హార్బర్ మేము ఇచ్చాం పర్మిషన్స్. అలాంటి తప్పుడు పనులు చేసి ఈరోజు ఏదో చేద్దామని చెప్పేసి ప్రజలు రెచ్చగొడితే ప్రజలు సమ్మించరు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు. నువ్వు చేసిన తప్పుల్ని ప్రజలు చేత్కరించారు. కానీ ఇంకా నీకు సిగ్గు అనిపించకుండా పోయి రెచ్చగొడే ప్రయత్నం మంచిది కాదు. శాంతి భద్రతలు మేము కాపాడుతున్నాం, ప్రజలు చేస్తున్నాం. మత్స్యకారులకి ఆ రోజున 31 కేజీల బియ్యాలు మీరు ఆయన ఇస్తామంటే మేము మత్స్యకారులకు ఆ రోజు ఇచ్చాం. 4,500 ఇచ్చాం. ఈరోజు మేము 20,000 ఇస్తున్నాం. బోట్లు కొని చనిపోతే బోట్లు ఇచ్చాం. మేము ప్రతి చనిపోయినటువంటి ప్రమాదాన్ని కూడా మేము వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. భరోసా ఇచ్చి 50 సంవత్సరాలకు మత్స్యకారులు మేము పెన్షన్లు ఇచ్చాం. ఇవన్నీ కాకుండా పులివెందులో నేను ఫిష్ మార్కెట్ పెట్టాను. మత్స్యకారులు నేను ఏదో చేశాను. అంటే ఎలాగంటే ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఆ ప్రాంత ప్రజలే రాకూడదని బాయ్కాట్ చేసేసాం. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కమిటీని, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషం. ఈరోజు పార్టీని కార్యకర్తలకి అందుబాటులో తీసుకురావటం, అది కార్యకర్త అధినేతని సీరియస్ తీసుకోవటం, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవటం వినూత్న ఆలోచన మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యువ నాయకులు లోకేష్ గారికి ఈ మీడియా ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంతేకాకుండా సామాన్య వ్యక్తులను కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో తీసుకొని కొత్త వరవని సృష్టించాం. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా జాతీయ స్థాయిలో పార్టీ కార్యాలయంలో శిక్షణ ఇస్తూ కార్యకర్తలతో మమేకమవుతున్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ విద్యాశాఖ మంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీలో మీరు తీసుకుంటున్న సమూల మార్పులకి పార్టీ అంతా మీ వెంటే ఉందని చెప్పడానికి ఇది చక్కని నిదర్శనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అంతేకాకుండా 81% మరి మనం రిజల్ట్ వచ్చినందుకు ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఒకటి కొద్దిలో గొప్పలో
విజయం సాధించిన వాళ్ళు ధైర్యంగా ఉండి సెకండ్ రేపు మళ్ళీ సప్లిమెంట్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.